హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫుడ్ బర్నింగ్ తగ్గడం కోసం మనం ఒక మంచి బాత్ సాస్ రెడీ చేసుకుందామండి. ఇది ఇది ఒక టేబుల్ స్పూన్ యూస్ చేస్తే ఫుడ్ బర్నింగ్ మనకి ఇమీడియట్గా పోయి రిలాక్సింగ్గా అనిపిస్తుంది, చాలా సూదింగ్గా అనిపిస్తుంది నిజంగా. సో అలాంటి ఒక మంచి బాత్ సాల్ట్ ఇవాళ చూద్దాం. సో దీనికి మంచి అరోమా థెరపీ ఉంటుంది, ఒక స్పా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మీరు స్పాలోకి వెళ్ళి ఒక 700-800 స్పెండ్ చేసి వచ్చి ఆ రిలాక్సింగ్ ఇది ఏముంటుందో అది మన ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో సెల్ చేసుకోవచ్చు కూడా, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సెల్. ఓకే, సో మనం ఈరోజు ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఎలా యూస్ చేయాలి, ఎందుకు ఏ పర్పస్ ఉంటుంది అనేది మనం క్లారిటీగా చూసుకుందాం. దీనికి మనకి మెయిన్గా కావాల్సింది వెయింగ్ మిషన్. యాక్చువల్లీ ఇది ఓకే. ఈ నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, ఇది క్రిస్టల్ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీ సాల్ట్. ఈ సీ సాల్ట్ అనేది అయోడైజ్డ్ కాకుండా ఉండేది చూసుకోండి, న్యాచురల్ సీ సాల్ట్. ఓకే. నెక్స్ట్ ఎసెన్షియల్ ఆయిల్స్, మీరు ఏ పర్టికులర్ ఎసెన్షియల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి డ్రైడ్ బొటానికల్స్, ఇది వచ్చేసి రోజ్మెరీ. ఇది అందరికీ తెలుసు, డ్రైడ్ రోజ్ పెటల్స్, చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి అది కూడా. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, చాలా మంచి అరోమాటిక్ స్మెల్ ఉంటుందండి, చాలా 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 సూదింగ్గా ఉంటుంది, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి దీనికి మనం ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, దీనికి మనము ఓన్లీ వుడెన్, ప్లాస్టిక్ ఆర్ ఇలాంటి ఏమంటారు క్లే యుటెన్సిల్స్ కూడా యూస్ చేయొచ్చండి. అంతేగాని స్టీల్, ఇంకా ఏంటంటారు అల్యూమినియం, ఇంకా అదర్ మెటల్స్ ఏవి యూస్ చేయకూడదు. అది ఫాలో చేయాలన్నమాట. ఎందుకంటే అవి ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం స్కిన్కి తీసుకుంటున్నాం కాబట్టి స్కిన్ నుంచి కూడా మనకి ఫస్ట్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. సో మనము ప్రాక్టికల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొంచెం మెస్సీ అయ్యింది, కొంచెం క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని 0 చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది 0లో ఉంది, యూ కెన్ సీ 0లో ఉంది. సో ఇప్పుడు ఇందులో 300 grams ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాం. 150, 170, 200, 250, 250 వరకు వచ్చింది. మీరు ఏ బ్రాండ్ అయినా ఎప్సమ్ సాల్ట్ తీసుకోవచ్చండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది డ్రైగా ఉండాలి, తేమ ఉండకూడదు. ఓకే, డ్రైగా ఉంటేనే మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. యూ కెన్ సీ హియర్ కరెక్ట్గా 300 grams ఉంది. యూ కెన్ సీ. ఇప్పుడు ఈ 300 gramsని మనము ఒక ప్లాస్టిక్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ప్లాస్టిక్ బెస్ట్ అండి యూజ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే. నేనైతే అదే మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది సీ సాల్ట్. సీ సాల్ట్ వచ్చేసి ఇది 0 తీసుకున్నాం. ఓకే, 0లో ఉంది, యూ కెన్ సీ. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 150 grams తీసుకోవాలి. 110, 135, కొంచెం ఎక్కువ ఉంది. ఒక 5 grams ఎక్కువ ఉంది. ఒక 1 gram అటు ఇటు ఉన్నా నో ప్రాబ్లం అండి, నడుస్తుంది. అదేం వరి అవ్వాల్సిన అవసరం లేదు.
ఒక 150 గ్రామ్ 1 గ్రామ్ ఎక్కువ ఉంది. సో నో ప్రాబ్లం. సో వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దిస్ హోల్ అమౌంట్ ఆఫ్ సీ సాల్ట్ ఇంటూ దిస్ ప్లాస్టిక్ బౌల్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఇది మనం ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈ 2 సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా అవి బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్స్ ఏవైతే వేస్తున్నామో ఆ సాల్ట్స్ అనేటివి ఫస్ట్ బాగా బ్లెండ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా కరిగేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. సాల్ట్ బ్లెండ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ వుడెన్ స్పూన్స్ ఆర్ ఇలా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఓకే, ఇలా హ్యాండ్ గ్లౌజ్ లేకుండా వేరే హ్యాండ్తో యూజ్ చేయడం అంత రికమెండెడ్ కాదు. సో ఇలా మనం బాగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పౌడర్ ఫార్మాట్కి వెళ్దాం. ఇందులో ఒక మనకి పెప్పర్మెంట్ అంటే మనకి గుర్తొచ్చేది లైట్ గ్రీన్ కలరు. మనకి తెలుసు పెప్పర్మెంట్ అంటే కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి మనము ఈ కాస్మోటిక్ గ్రేడ్ మైకా కలర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది కంపల్సరీగా కాస్మోటిక్ గ్రేడ్ అయ్యే ఉండాలి. ఎందుకంటే ఇది మనం స్కిన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి, స్కిన్ నుంచి మనం మినరల్స్ తీసుకుంటాం కాబట్టి ఈ యూజ్ చేసే పౌడర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉండాలి, ఫార్మా గ్రేడ్ అయి ఉండాలి. ఓకే, సో నేను ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. మనము ఈ కలర్ వేసుకునేటప్పుడు జస్ట్ 1 పించ్, ఎంత అమౌంట్ అన్నా మీరు చేయండి, కానీ 1 పించ్ మాత్రమే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ బ్లెండ్ చేసుకోవడానికి ఇప్పుడు సపోజ్ మీరు 500 గ్రామ్స్ చేస్తుంటే దానికి 5 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా మనం వేయాలి కలర్. సో అలా వేస్తున్నప్పుడు మనం 5 గ్రామ్స్ ఒకేసారి వేసేసేయకూడదు. మనము ఒక పించ్ జస్ట్ చాలా వెరీ వెరీ స్మాల్ అమౌంట్ ఫస్ట్ వేసి బ్లెండ్ చేసి తర్వాత సరిపోకపోతే మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఎందుకంటే మనకి సీ సాల్ట్ అనేది ఫస్ట్ వేసింది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. సో మనం ఎక్కువ వేసేస్తే అది అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. సో మనం అలా ఉండకుండా ఉండడానికి ఫస్ట్ చూసారా, ఇప్పుడు ఒక దగ్గర పడింది అనుకోండి, ఇలా ఉండిపోతుంది. అది మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ ఒక డార్క్ కలర్ ఉంది చూసారా, ఇక్కడ టోటల్గా మనకి కలర్ చేంజ్ అయ్యింది. కానీ వేసిన వెంటనే మనము ఒక దగ్గరే పడడం వల్ల అది అక్కడే కలర్ ఎక్కువగా అనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనము ఒక చిటికే వేయాలి. ఎంత అన్నా మీరు 1 కేజీ చేసినా 2 కేజీలు చేసినా ఫస్ట్ ఒక చిటికే వేయాలి. తర్వాత ఇంకొక చిటికి వేసి కలపాలి. తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ ఇంకో చిటికి వేసి కలపాలి. అలా మీరు ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ మీరు బ్లెండ్ చేస్తున్నా ఓకే, బట్ ఈ కలర్ మాత్రం మనం వెరీ లిటిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక చిటిక వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ కలర్స్ కూడా మనము న్యాచురల్ కలర్సే యూజ్ చేయాలన్నమాట. అంటే ఇది ఫార్మా గ్రేడ్. ఇప్పుడు నేను యూజ్ చేసే కలర్స్ ఫార్మా గ్రేడ్, బట్ ఇవి ఓకే. ఇప్పుడు మనకి న్యాచురల్గా బ్లూ పీ అని, హైబిస్కస్ అని చెప్పి అలా కొన్ని కలర్స్ దొరుకుతాయి. సో అలాంటి కలర్స్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఊర్లలో చాలా దగ్గర దొరుకుతాయి. బ్లూ పీ అయితే అదే శంకు పుష్పం అంటారు కదా, అదైతే చాలా విరివిగా దొరుకుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అవి తీసుకొని మనం డ్రై చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫైన్ పౌడర్ ఉండాలి అనమాట. మనం మిక్స్ చేసినప్పుడు అది ఈజీగా సాల్ట్లోకి బ్లెండ్ అయిపోయేటట్లు ఉండాలి. వెరీ ఫైన్ పౌడర్. ఓకే, అలా ఉంటే అవి డ్రైడ్ ఫ్లవర్స్ నుంచి కూడా మనకి మినరల్స్ వచ్చే ఇది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కలర్ బ్లెండ్ చేసుకున్నాం. యూ కెన్ సీ వెరీ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. ఓకే, మెంథాల్ కలర్ అన్నమాట. ఓకే, కనిపిస్తుందా కలర్? మీరు చూస్తే ఇది వైట్ ఉంటుంది. ఓకే, ఇది సీ సాల్ట్ వైట్ ఉంది. ఇది లైట్ కలర్ వచ్చింది. ఎక్కువ వేసుకోని అవసరం లేదండి కలరు, జస్ట్ కొంచెం మనకి లైట్ షేడ్ వచ్చింది అనే విధంగా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకున్నాం. ఇంకా కలర్తో మనకేం పని లేదు కాబట్టి ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, మనము బీచ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆ వాటర్ మనకి తగ్గినప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ట్యానింగ్ ఫీల్ వస్తుంది. స్కిన్ అంతా చాలా డ్రైగా అయిపోయినట్టు, చాలా బ్లాకిష్ స్కిన్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసే సాల్ట్ అలాంటి ఎఫెక్ట్ ఏం తీసుకురాకుండా మనం ఏం చేయాలి అంటే దీనికి న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. ఓకే, న్యాచురల్ కోకోనట్ అంటే మన హెయిర్ ఆయిల్ యూజ్ చేసే కోకోనట్ పారాషూట్ అలాంటివి కాదు, న్యాచురల్గా వచ్చింది. దాంట్లో ఎలాంటి పర్ఫ్యూమ్స్, ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్, ఎలాంటివి ఇంకేం మిక్స్ కాకుండా ప్యూర్ అనమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని యూస్ చేయడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయడానికి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము 450 గ్రామ్స్, మనం అప్రాక్సిమేట్లీ 500 గ్రామ్స్ యూస్ చేస్తున్నాం. దీనికి మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు మనకి మన స్కిన్ అనేది సూదింగ్గా ఉంటుంది, ట్యాన్ అనేది రాదు, చాలా చాలా సూదింగ్గా అనిపిస్తుంది, డ్రై అవ్వదు అనమాట. మోస్ట్లీ సాల్ట్ వేసుకున్నప్పుడు ఏంటంటే చాలా డ్రైగా అనిపిస్తుంది అనమాట బాడీ అంతా, స్కిన్ అంతా. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనము కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఆల్మండ్ ఆయిల్ చాలా బాగా పడుతుంది, ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట దీంట్లో. ఓకే, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఓకే, గానుగ నూనె అంటారు కదా, అది ఎటువంటి పర్ఫ్యూమ్స్, ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ లేకుండా చాలా ప్యూర్గా ఉన్నది. ఇది నిజంగానే స్కిన్కి చాలా మంచిది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల. సో నేను స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి అప్రాక్సిమేట్గా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ పౌడర్స్, కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తామన్నమాట. ఓకే, ఏం స్టిక్కీగా ఏముండదండి, మనము 1 టేబుల్ స్పూన్నే వేసాం కాబట్టి చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా స్కిన్కి. సో తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్, మన ఫుడ్ అనేది చాలా రిలాక్సింగ్, సూదింగ్ ఎఫెక్ట్ రావడం కోసం మనం న్యాచురల్, ఇవి చాలా కాస్ట్లీ అండి, న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది అప్రాక్సిమేట్గా ఒక 5 గ్రామ్స్ యూజ్ చేయాలండి. 500 గ్రామ్స్కి ఒక 5 గ్రామ్స్ యూజ్ చేస్తే మనకి కరెక్ట్ మెజర్మెంట్, అప్రాక్సిమేట్ ఏం కాదు, కరెక్ట్ మెజర్మెంట్. సో ఇది చాలా కాస్ట్లీ అండి, అది చాలా ఎఫెక్టివ్ కూడా. ఇది మెజర్మెంట్ తీసుకోవాలా అంటే ఇవి 5 గ్రామ్స్, అవి మెజర్మెంట్ అనేది అంత అవసరం లేదండి, మనం జనరల్గా తీసుకున్నా సరిపోతుంది అనమాట. నేను ఒక 500 గ్రామ్స్ ఒక 5 డ్రాప్స్ వేసాను, చాలండి. మన స్మెల్ అనేది ఎక్కువ రాకూడదు అనమాట, మైల్డ్గా ఉంటేనే చాలా సూదింగ్ ఎఫెక్టింగ్గా ఉంటుంది. ఓకే, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏంటంటే బొటానికల్స్ అంటే డ్రైడ్ ఫ్లవర్స్ వేసుకోవాలి. సో ఏమేద్దామంటారు, రోజ్మెరియా, లెమన్ గ్రాస్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది, చాలా అలా. ఇది కూడా మొత్తం నాకు ఈ పెప్పర్మెంట్ స్మెల్లే వస్తుంది అనమాట, బాగా అది చేతితో వేసాను కదా. సో మనము ఈ డ్రైడ్ ఫ్లవర్స్ వేసేద్దాం. రోజ్ వేస్తున్నాను, కొంచెం లెమన్ గ్రాస్ కూడా వేసుకోవచ్చు అండి. మనం 2 బొటానికల్ ఫ్లవర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, మంచి అరోమా వస్తుంది, ఒక స్పా ఫీలింగ్ వస్తుంది అనమాట మనము ఇది వేసుకొని
స్నానం చేస్తున్నా చాలా మంచి మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఇదే కాదండి, నిజంగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట, నిజంగా వర్క్ అవుతుంది. మనమేమి ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, ఇది నిజంగా ఎఫెక్ట్ అయ్యే ఫార్ములా, నిజంగా వర్కౌట్ అవుతుంది. ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ డ్రై ఫ్లవర్స్ అనేది వేసుకోవడం అంత బాగుంటుందండి. వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఇవి బాత్రూమ్ క్లీన్ చేసుకొని సరిపోతుంది అన్నట్టుగా క్రియేట్ చేయకూడదు అనమాట. సో అపీరియన్స్, ఆస్థెటిక్ ఫీలింగ్ కోసం మనం యాడ్ చేయాలి, బట్ దానివల్ల కూడా మనకి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఆ డ్రై ఫ్లవర్స్లో కూడా కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా మనం హాట్ వాటర్లో వేసినప్పుడు అవి డిజాల్వ్ అయ్యి మన స్కిన్ నుంచి మనకి మినరల్స్ వస్తాయి. ఓకే, బట్ అవే ఎక్కువగా కనిపిస్తే చాలా మెజ్జీగా అనిపిస్తుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్ కూడా చాలా డ్రైగా ఉండాలండి. మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి, ఈ బొటానికల్స్ కూడా ఎటువంటి తేమ లేకుండా చాలా డ్రైడ్గా ఉన్నట్టే తీసుకోవాలి. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ సాల్ట్లో ఎటువంటి మాయిశ్చర్ రాకుండా చాలా రోజులు ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవి ఇప్పుడు లో క్వాలిటీ మన ఇంట్లో దొరికాయి కదా అని యూజ్ చేయడం కానీ, లేకపోతే తక్కువకి వస్తున్నాయని తక్కువ వస్తున్న దగ్గర మనం పర్చేస్ చేస్తే ఏంటంటే ఇవి కొన్ని రోజులకి ఫేడ్ అవుట్ అవ్వడం, ఇంకా ఏంటంటే దాంట్లో నుంచి చిన్న చిన్న పురుగులు రావడం, అలాంటివి అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. మన క్వాలిటీ ఇంగ్రీడియంట్ ఇచ్చినప్పుడు ఒక ట్రస్ట్ అనేది కస్టమర్కి మనకి ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికోసం ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుందాం. నేను యూజ్ చేస్తుంది గ్లాస్ అండి, ప్లాస్టిక్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఎయిర్ టైట్గా ఉండాలి, డ్రైగా ఉండాలి, మాయిశ్చర్ లాక్గా ఉండాలన్నమాట. ఎటువంటి మాయిశ్చర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఎయిర్ టైట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇది మెటల్ అన్నమాట. ఇది యాక్చువల్లీ వినిపిస్తుందా? మెటల్ సౌండ్. ఇది మెటల్ సాల్ట్కి రియాక్ట్ అవుతుందండి. మనం ఇంతకు ముందు చెక్ చేసుకున్నట్టుగా మెటల్ సాల్ట్కి అనేది రియాక్ట్ అవుతుంది. సో మనం ప్లాస్టిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ మెటల్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే సీలింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట యాక్చువల్లీ. సో ఒకవేళ ఇక్కడ మెటల్లోకి వైట్ షీట్ వస్తుంది, అది వచ్చిన ప్రాబ్లం లేదు. బట్ ఎడ్జెస్లో మనకి మెటల్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి వైట్ ఆ లేయర్ రావచ్చు, బట్ ఈ మెటల్ దానికి ఆ లేయర్ ఉండదు కదా. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మెటల్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ప్యాకింగ్ మెథడ్ చూపిస్తున్నానండి. ఇలా మనము ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో మనము ఒక లేయర్ ఆఫ్ డ్రై ఫ్లవర్స్ వేసుకోవచ్చు, అంటే ఫీల్ బాగుండడం కోసం. ఓకే, ప్యాకింగ్ ఫీల్ చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది అన్నమాట. ఒక సపరేషన్ లాగా ఉంటుంది, లుకింగ్ బాగుంటుంది. కస్టమర్ ఏంటంటే ఫస్ట్ కళ్ళతోనే కొంటాడనమాట. ఓకే, కళ్ళతో చూసినప్పుడు అది బాగుంటేనే వాళ్ళు కొనడానికి ముందుకు వస్తారు. సో ఇక్కడ మనమేమి రాంగ్ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి సో మనం ఇలా యూజ్ చేయడం నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి.
అరోమా థెరపీ కూడా అయిపోతుంది అనమాట. ఒక మంచి స్పాకి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలాంటి మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. దాంట్లో అయితే నో డౌట్. కస్టమర్ చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. ఓకే, మనము టాప్ నుంచి కూడా కొన్ని బొటానికల్స్ యాడ్ చేసుకుందాం. లెమన్ గ్రాస్ యాడ్ చేస్తున్నాను. మంచి మంచి చాలా మంచి ఫీల్ వస్తుందండి. ఇలా ఉంది, ఒక మంచి ఫీల్ వస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని సీల్ చేసేసుకున్నాం. ఇలాంటి మనకి సిలికాన్ శాషెట్స్ దొరుకుతాయండి. ఓకే, ఈ సిలికాన్ శాషెట్స్ కానీ ఎక్కడైనా అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతాయి. మనము ఇలా వేసేసుకొని మనం సీల్ చేసేసుకుంటే ఎటువంటి మాయిశ్చర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మాయిశ్చర్ అనేది ఈ సాల్ట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మాయిశ్చర్ అంతా అది తీసేసుకుంటుంది అనమాట. నో ప్రాబ్లం. ఓకే, మనము ఈ సిలికాన్ శాషెట్ కొంచెం ఆ ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసి దానిలో వేసేస్తున్నాం. కొంచెం చిన్నగా కూడా దొరుకుతాయండి, ప్రస్తుతానికి నా దగ్గర లేవు. సో నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని సీలింగ్ చేసేసుకోవాలి. ఇది మనది సీలింగ్ చేసేసుకుంటే ఏంటంటే మనం యూజ్ చేసిన పర్ఫ్యూమ్ ఏది బయటికి పోకుండా కస్టమర్ ఓపెన్ చేయగానే చాలా న్యాచురల్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. నేను సీలింగ్ కోసం ఈ ఫుడ్ క్లింగ్ ర్యాప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఫుడ్ గ్రేడ్ అయ్యే ఉండాలి. ఓకే, అనిపిస్తుందా? ఇలా సిలికాన్ శాషెట్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక పోర్షన్ ఇలా కట్ చేసి ఇలా సీల్ చేస్తున్నాను. చాలా చాలా నీట్గా అనిపిస్తుంది, ఏ ప్రాబ్లం రాదు. చూసారా, కిందకు కూడా పడిపోవట్లేదు. చాలా నీట్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ ఎడ్జెస్ ఇలా అంటే చాలా నీట్గా లాక్ అయిపోద్ది. ఇంకో ప్యాకింగ్ టెక్నిక్ చూపిస్తున్నాను. ఇలా వేసేసి ఇలాంటి ఉంటుంది కదా, ఈ రోప్ తీసుకొని ఇలా చుట్టూ ఇలా కొంచెం ఇది కిందకి ప్రెస్ చేసేసి ఇలా చుట్టూ వచ్చేటట్టు టై చేసి ఒక న్యాచురల్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఈ జూట్ క్లాత్తో, ఈ జూట్ రోప్తో మనము ఇచ్చినట్లయితే చాలా మంచి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా నీట్గా ఇలా టై చేసేసుకొని ఇంకా చాలా చాలా ప్యాకింగ్ టెక్నిక్స్ ఉంటాయండి. చిన్న చిన్న స్టాండప్ పౌచెస్లో కూడా మనము చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రతిదానికి గ్లాస్ జార్ అంటే చాలా కాస్ట్ కూడా చూసుకోవాలి కదా, మనకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. సో అవన్నీ చూసుకున్నప్పుడు ఎలా ఉంది, న్యాచురల్ ఫీల్ వచ్చింది కదా, బాగుంది. నిజంగా చాలా నీట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇలా స్టాండప్ పౌచెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇది బాటిలే ఒక సపోజ్ 20 రూపీస్ అలా పడుతుంది. ఇలా స్టాండప్ పౌచెస్ కూడా మనము ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇటు సైడ్ మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఓకే, ఇటు సైడ్ మీకు కనిపిస్తుందా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఏ ఐటమ్ వేసాం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా వేసినప్పుడు ఇక్కడ మనం లోగో వేసేసుకోవచ్చు. వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వేసి చూద్దాం. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నేను ఒక దాంట్లో వేసి చూస్తాను. ఒకటి ఆల్రెడీ
దీనికి జిప్ లాక్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి పర్ఫ్యూమ్ కూడా బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి జిప్ లాక్ ఫెసిలిటీ ఉండడం వల్ల. ఓకే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకేసారి అరోమా థెరపీ మైండ్ చాలా రిలాక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనం యూజ్ చేసింది న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్. ఆ ఎసెన్షియల్ ఆయిల్ చాలా కాస్ట్లీ అండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇది మనము ప్యాక్ చేసేటప్పుడు ఇలా చేసిన తర్వాత ప్యాక్ చేసేదానికి ఒక 5 to 10 minutes అనేది గ్యాప్ ఉంచాలన్నమాట. ఎయిర్ టైట్ దాంట్లో లాక్ చేసేసుకోవాలి ఒక 5 to 10 minutes తర్వాత. ఇలాగే గాలికి వదిలేయకూడదు, మాయిశ్చర్ వచ్చేస్తుంది. సన్లైట్ అనేది డైరెక్ట్గా తగలకూడదు అనమాట దీనికి. ఓకే, ఇలా కొంచెం తగ్గి వేసుకుంటే, ఇక్కడ పై దాకా రాకుండా ఇలా తగ్గించి వేసుకుంటే మనకి సీల్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, నీట్గా ఉంది కదా. ఇది ఒక ప్యాకింగ్ మెథడ్. ఇప్పుడు దీనికి మనం స్టిక్కర్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం సరిగ్గా చూసుకొని చాలా ప్రొఫెషనల్ లుక్ ఉందండి. ఏమంటారు? చాలా బాగుంది కదా. చాలా నీట్గా అనిపిస్తుంది. మధ్యలో బొటానికల్స్ కనిపిస్తూ లైట్ గ్రీన్ షేడ్లో మంచి ఫీల్ వస్తుంది. స్మెల్ కూడా చాలా, నేను ఇక్కడే ఉన్నాను కదా, చాలా మంచి ఫీల్ వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసే విధానం ఏంటంటే, ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఒక బకెట్కి ఓకే వేసుకొని, టబ్లో అయినా వేసుకొని కొంచెం డిజాల్వ్ అయిన గోరువెచ్చని నీటిలో ఇది వేసుకొని కొంచెం డిజాల్వ్ అయిన తర్వాత మనము కాళ్ళు పెట్టి ఒక 10 నిమిషాలు అలా సోప్ చేసుకొని ఉంటే మంచి ఫీల్. ఒక 5 to 10 minutes, ఒక 15 minutes అయినా ఒక మంచి రిలీఫ్ అనేది ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా బాగా తగ్గి రిలీఫ్ వస్తుంది యాక్చువల్లీ. ఇందులో మనకి హార్మ్ఫుల్ అయ్యే ఇది ఏమీ లేదు. స్కిన్ నుంచి మనం మంచి మినరల్ స్కిన్కి పంపిస్తున్నాం అనమాట. ఓకే, దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి ఎన్ని రోజులైనా ఉంటుందండి, మనం ప్యాక్ చేసిన దాన్ని బట్టి. దీంట్లో కూడా ఇంకొక విషయం ఏంటంటే, మనము సిలికాన్ శాషెట్ చేసుకోవచ్చు. ఓకే, సిలికాన్ శాషెట్ ఉంది కదా, ఇది ఇంకో టైప్ సిలికాన్ శాషెట్. ఇది మనము దీంట్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని చాలా ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది అనమాట. మనము ఒక కేర్ తీసుకున్న విధంగా ఉంటుంది అనమాట. వేసేసుకొని ఇది కొంచెం మనము లాస్ట్లో వేసాం కాబట్టి పైకి వచ్చింది, కొంచెం వేసేసుకొని ప్యాక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ప్రస్తుతానికి తీసేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ వేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ఇది ఎక్స్ట్రాస్ ఇలా సాల్ట్ ఏమీ పైకి కనిపించకుండా క్రిస్టల్స్గా కనిపిస్తుంది కదా, అక్కడ ఏం కనిపించకుండా కొంచెం బాగా ఇలా అనేసి ప్యాక్ చేసేసి ఇక్కడ ఇది వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము సేల్ చేసేటప్పుడు బాటిల్ కాస్ట్ తగ్గించి ఇది పెట్టడం చాలా అఫోర్డబుల్ రేంజ్లో మనం కస్టమర్స్కి ప్రొవైడ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా ఇంకొక డాలీ పేపర్ అంటారు. ఇది కూడా ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిక్కర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్ వేసుకొని ఇలాగే టై చేసేసుకోవచ్చు అనమాట. జూట్ రోప్తో టై చేసుకొని ఇక్కడ స్టిక్కర్ వేసుకుంటే ఇది ఒక 1 more ప్యాకింగ్ టెక్నిక్ అనమాట. మనము ఇప్పుడు 4 ప్యాకింగ్ టెక్నిక్స్ చూసాము. ఒకటి స్టాండప్ పౌచ్, ఇలా స్టాండప్ పౌచ్. ఇది జూట్ రోప్ లేకుండా, జూట్ ఫ్యాబ్రిక్ ఇది క్లాత్ లేకుండా ఓన్లీ ఈ బాటిల్ పైన స్టిక్కర్ వేసుకోవడం, లోగో వేసేసుకోవడం. ఇంకొకటి వచ్చి ఇలా జూట్తో ఇలా వచ్చి ఇది ఒక ప్యాకింగ్ టెక్నిక్ 3. ఈ డాలీ పేపర్తో ఒక ప్యాకింగ్ ఐడియా. ఇలా మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి సన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి, దాంట్లో కూడా మనము వేసుకొని లుకింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఈ గ్లాస్ జార్ అనేది చాలా ప్రీమియం లుక్ వస్తుంది అనమాట మనకి.
సో అందువల్ల మనం ఇది యూస్ చేయడం ఇది చాలా లగ్జరీ ప్రోడక్ట్ అండి, చాలా న్యాచురల్ ప్రోడక్ట్, స్కిన్కి చాలా మంచి మినరల్స్ వచ్చే సోర్స్ అనమాట. ఇది పూర్వకాలంలో మనము నదుల్లోకి లేదా పారే వాటర్లో స్నానం చేసేవాళ్ళు. అప్పట్లో మనకి ఎక్కడెక్కడి నుంచో ఆ వాటరు డిఫరెంట్ ట్రీస్ యొక్క రూట్స్ తగిలి వచ్చేటివి. ఆ ఫ్లోట్ అయ్యే వాటర్లో కొన్ని డ్రైడ్ ఫ్లవర్స్ రాలి చాలా దూరం ఫ్లోట్ అయ్యి వచ్చేది. ఆ ఫ్లవర్స్ నుంచి, ఆ రూట్స్ నుంచి కొన్ని మినరల్స్ అనేది ఆల్రెడీ ఆ వాటర్లో ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంది. సో అలా ఇన్ఫ్యూజ్ అయ్యి ఉండడం వల్ల మనం ఆ వాటర్లో వెళ్ళి స్నానం చేసినప్పుడు మన స్కిన్ నుంచి ఆ మినరల్స్ మనం న్యాచురల్గా తీసుకునే వాళ్ళం పూర్వకాలంలో. బట్ ఇప్పుడు ఆ నేచర్ అనేది ఎక్కడా లేదు, అంతా తగ్గిపోయింది. ఇంట్లో ఉండి అవి ఎన్ని రోజులు స్టోర్ చేసిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో వచ్చి ఉన్నట్టు వాటర్ వచ్చి ఆ వాటర్ మనం స్నానం చేసి మళ్ళీ మనం ఇంట్లో ఎన్ని రోజులు ఆ వాటర్ తీసి ఉన్న వాటర్తో మనం స్నానం చేస్తున్నాం. అప్పుడు ఆబ్వియస్గా మనకి స్కిన్ నుంచి కూడా వచ్చే న్యూట్రియంట్స్ అనేటివి రావు, మనము పోతుంది. సో అలాంటి కేసెస్లో మనం ఇలాంటి యూస్ చేయొచ్చు. చాలా న్యాచురల్ ప్రోడక్ట్, మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది, ట్రై చేయండి.